ఇంకో సీట్ ఏదో ఒకటి ఆఫర్ చేయొచ్చుగా అక్కడే. పోనీ నరసాపురం సీట్ ఆఫర్ చేయొచ్చుగా, ఎమ్మెల్యే సీటు. భీమవరం ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేయొచ్చుగా, ఎందుకు చేయలే? అంటే అక్కడ ఫిక్స్ ఆల్రెడీ. అది ఇక్కడ కావాలని ఇక్కడ పురంధేశ్వరికి అనపర్తి ద్వారా దెబ్బ కొట్టాలి. ఒక్క దెబ్బకి 2 పెట్టలు. ఇక్కడ పురంధేశ్వరం ఆడాలి, రెండో పక్కన అనపర్తిలో సోమవీర్రాజుని పెట్టించాలి. బీజేపీ వాడాలి అక్కడ, బీజేపీ అక్కడ సోమవీర్రాజు వాడాలి. సోమవీర్రాజు రాజకీయ జీవితం సమాధానం. ప్రత్యక్ష ఎన్నికలు అతను ఎప్పుడు గెలవాల, ఎమ్మెల్సీ సీట్ తోనే ఉన్నాడు. కానీ ఎన్నికలు గెలిపించిన రికార్డు అతనికి ఉంది. గతంలో రాజమండ్రి ఎంపీ గెలిపించాడా, కాకినాడ ఎంపీ గెలిచారా, కాకినాడ ఎంపీ గెలిచారు, రాజమండ్రి ఎంపీ గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ ఆ గెలుపుల్లో పోల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వ్యక్తిగానే ఇతనికి బాగా ఫెమిలియారిటీ. కానీ గెలిచి అసెంబ్లీ స్థానాలు కోల్పోతుంది కదా టీడీపీ. నిజంగా ఇది అంత కరెక్ట్ అనుకుంటే? అంటే ఇప్పుడు 145లో 144లో 90 నుంచి 100 అనేది తెలుగుదేశం టార్గెట్. అక్కడే ప్రాబ్లం లేదు. వీటిట్లలో ఇక్కడ తన శత్రువుని కూడా ముందుగానే ఇప్పుడు లోకేష్ కి ప్రాబ్లం వచ్చే విధంగా ఉంటాయి. ఎవరిని పక్కన పెట్టేయాలి? బాలకృష్ణ ఎదిగితే ప్రాబ్లం అనుకున్నప్పుడు మీకు నిజంగా గెలవాలి యాత్ర అసలు ఒరిజినల్ గా ఎవరు చేయాలి? జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినోడు ఎవడు? మొదట బాలకృష్ణ. మరి అతను ఎందుకు తిరగల ఓదార్పు యాత్రకి? భువనేశ్వర్ ఎందుకు దిగింది? అంటే నందమూరి కుటుంబపు ఆశీస్సులతో